హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి, చింతకాయ పచ్చడి కాంబినేషన్తో ప్రిపేర్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో, అలానే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవి మిస్ చేయకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్దరిపోవాల్సిందే. సో ఫస్ట్ అయితే ఒక దోసకాయకి ఒక 2 టొమాటోస్, ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 8 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 8 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత టొమాటోస్ అనేవి ఒక 70% కుక్ అవుతాయి అన్నమాట. ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోండి. సో టొమాటో ముక్కలు 70% కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం ముక్కల్ని దాంట్లో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సగం ముక్కలు మాత్రమే యాడ్ చేయండి. సో ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని జస్ట్ ఒక 2 పల్సెస్ ఇచ్చుకోండి అంతే. 2 పల్సెస్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఒక టేబుల్ స్పూన్ చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతకాయ పచ్చడి. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 పల్సెస్ ఇచ్చుకొని ఇందులో ఇప్పుడు మనం ఇందాక సైడ్ పెట్టేసుకున్నాం కదా దోసకాయ పచ్చి ముక్కలు, ఆ ముక్కలు యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకోండి. సో మనకి చింతకాయ పచ్చడి మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఈ చింతకాయ పచ్చడి మనకి అమ్మ పెట్టి పంపించిందనమాట. ఇది మన చెట్టు చింతకాయలే. సో చూసారా? సో మరీ ఎక్కువ పల్సెస్ ఇవ్వకూడదు, స్మూత్గా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక పల్సెస్ ఇచ్చేసుకొని ఇందులో ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. సో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు, అలానే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఈ దోసకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏది మిస్ చేయొద్దండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.